ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, ఈ సమయంలో కాసేపు మనందరము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయంలో 29 నుంచి ఒక విషయాన్ని మనం చదువుకొని వాక్య భాగంలోనికి వెళదాం. 29వ వచనము, లూకాసు వార్త 10వ అధ్యాయము 29వ వచనం నుంచి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి పక్కగా పోయాను. అలాగూ లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ ఇంటి వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగు వాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా, అతడు, అతని మీద జాలిపడు వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయుమని అతనితో చెప్పాను. ఈ వాక్యము మనందరి వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధాత్మ మనతో మరి వాక్యమును స్పష్టంగా అర్థమయ్యే విధంగా లోతైనటువంటి విధానాలు, అనుభవాల్లోనికి తీసుకువెళ్ళి మనము అనేక విషయాలు నేర్చుకున్నట్టు సహాయం చేయునుగాక. ప్రియ సహోదరులారా, ఇక్కడ గమనించినట్లయితే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ వాక్య భాగంలో 25వ వచనం నుంచి గమనించినట్లయితే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, ఎవరితను? ధర్మశాస్త్ర బోధకుడట, ఉపదేశకుడట, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడట. ఇతను ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. సమాజ మందిరంలో లేచి నిలవబడి ధర్మశాస్త్రము ప్రజలకు వివరించేవాడు. ఇతడు ఒక ఉపదేశకుడుగా ఉన్నాడు. ఇతను లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనన్నా ఆయన శోధించుచూ అడిగాను. దేనికి అడిగాడంట? యేసు ప్రభు వారిని శోధిస్తున్నాడు. ఇతను ఒక ఉపదేశకుడు అయి ఉండి ధర్మశాస్త్రాన్ని ప్రజల మధ్యలో ఉపదేశిస్తూ సమాజ మందిరములలో మరి దేవుని ధర్మశాస్త్రమును ఉపదేశించే వ్యక్తిగా ఉన్న వ్యక్తి యేసు ప్రభు వారిని శోధించడానికి పూనుకున్నాడు. ఏమిటి శోధించడము అంటే? ఏం జవాబిస్తాడో, ఏం చెప్తాడో ఈ ప్రశ్నకు చూడాలి. ఒకవేళ తప్పు చెబితే ఇతన్ని చిక్కించుకోవాలి. పదే పదే మనము అడిగే కొద్దీ ఇతను విసుక్కుంటాడా, లేకపోతే సనుక్కుంటాడా, లేకపోతే ఇంకేమైనా ధర్మశాస్త్రంలో లేనివి ఏమైనా చెబుతాడా? తప్పుగా ఏదైనా చెబితే మనం చిక్కించుకోవాలి ఇతన్నని స్వయానా యేసు ప్రభు వారినే శోధించడానికి మొదలు పెట్టాడు. ఎవరి లక్షణం ఇది? 40 దినములు రాత్రింబవల్లో ప్రభువును శోధించింది సాతాను. ఈ శోధించే కార్యక్రమం అంతా ఎవరు చేస్తారంటే సాతాను చేస్తాడు. ప్రియ సహోదరులారా, అటువంటి మరి
ఆ ఆ యొక్క వాడి యొక్క పిల్లలుగా కనపడుతున్నారు వీళ్ళు. చూడండి, ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని సమాజ మందిరంలో ఉపదేశించే వ్యక్తి అయ్యుండి యేసు ప్రభు అని అడుగుతా ఉన్నాడు. ఎందుకు? ప్రతిరోజు చదువుతున్నాడు కదా ధర్మశాస్త్రం, ప్రజలకు ఉపదేశించేవాడు చదువుతున్నాడు కదా, మరి అటువంటి వ్యక్తికి తెలియదా? కాదు. యేసు ప్రభువును శోధించాలని, మాటల్లో చిక్కు పెట్టాలని, మాటల ద్వారా యేసు ప్రభు అయినా తప్పుగా మాట్లాడితే ఒకవేళ ఆయన్ను పట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ ఒక మాట అడుగుతున్నాడు. నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలను? ఆయన్ను శోధించుతూ అడిగినప్పుడు అందుకు ఆయన ప్రభు అంటున్నాడు, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతను అడగ. చూడండి, యేసుప్రభు వారు ఎలాంటి సర్వశక్తిమంతుడైన దేవుడు నరునిగా ఈ భూమి మీదకి వచ్చినవాడు, సకల మానవుల హృదయములను ఎరిగినవాడు. అటువంటి ప్రభువు యుద్ధ ఆటలాడాలని చూస్తే ఎలా? ప్రభు అంటున్న మాట సూటిగా ఒక మాట అంటున్నాడు, ధర్మశాస్త్రం నందు ఏమి రాయబడి ఉన్నది నీకు తెలియదా? ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాను అంటున్నావు, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఉపదేశించే వ్యక్తిగా ఉన్నావు, నీకు తెలియదా అందులో ఏముందో? రెండవదిగా, నీవేమి చదువుతున్నావు? నిలవబడి చదువుతూ ఉంటావు కదా, సమాజ మందిరంలో ప్రజలకు వినిపించేటట్టుగా నిలవబడి గ్రంథపు చుట్ట తెరచి చదువుతూ ఉంటావు కదా, ఏం చదువుతున్నావు? ఉపదేశకులని పేరు, కానీ నువ్వేం చదువుతున్నావు? నువ్వు దాంట్లో ఏం రాయబడి ఉందో తెలుసుకోలేనంత వ్యక్తిగా ఉన్నావు. మరి ఏం తెలుసు నీకు? చూడండి, ఇప్పుడు ప్రభు మా 2 ప్రశ్నలు అడిగిన తర్వాత అతడు నీ దేవుడైనా, ఇప్పుడు చూడండి యేసు ప్రభు వారు ప్రశ్నించాడు, ఇప్పుడు అతను జవాబిస్తున్నాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. మరి తెలియనట్టుగా నటించాడు. ధర్మశాస్త్రమును ఉపదేశించే వ్యక్తి అయి ఉంది, సమాజ మందిరంలో నిలిచి ప్రజలకు బోధించే వ్యక్తిగా కనబడుతూ, మరి యేసు ప్రభు అని శోధించాలని అడిగినప్పుడు ప్రభువు తిరిగి అతని చేతే జవాబును చెప్పిస్తూ ఉన్నాడు. నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడివి కదా, అందులో ఏం రాయబడి ఉన్నదో తెలియదా నీకు? అసలు ఏం చదువుతున్నావో నీకు ఆ మాత్రం కూడా తెలియదా? అతడు చెప్పాడు, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రభువును సేవించాలి, ప్రేమించాలి. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలని రాయబడి ఉన్నది. చూసారా? ఇక్కడ దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు, మొదటి 5 ఆజ్ఞలు దేవుని మనం ఎలా ప్రేమించాలో, దేవుణ్ణి మనం ప్రేమించడంలో ఏ విధంగా చూపించాలో మొదటి 5 ఆజ్ఞలు కనబడుతూ ఉంటే, రెండవ భాగమైనటువంటి మిగతా 5 ఆజ్ఞలు పొరుగు వారిని ఎలా ప్రేమించాలో నేర్పుతూ ఉన్నాయి. మనం పొరుగు వారి పట్ల ఎలా ఉండాలో, పొరుగు వారిని ఎలా ప్రేమించాలో, మన కుటుంబంలో ఉన్న వారిని ఎలా ప్రేమించాలో, ఇరుగు పొరుగు వారిని ఎలా ప్రేమించాలో, తోటి మనుషులను ఎలా ప్రేమించాలో ఆ మిగతా 5 భాగాల్లో 5 ఆజ్ఞల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, చూడండి, అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయును, అప్పుడు జీవించేదవని అతనితో చెప్పి. ఏం చెప్తున్నాడండి ప్రభు? నువ్వు బాగా ఉత్తరం ఇచ్చావు, మంచిది, అందులో ఉన్న విషయాన్ని చెప్పావు కదా, నువ్వు అలాగూ చేయి, అప్పుడు నువ్వు జీవిస్తావు, అప్పుడు నీకు నిత్య జీవం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరికి, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే ప్రతి మనుష్యుడు పాపంలో ఉన్నాడని దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలియజేస్తా ఉంది. అది ఎక్కడికి నడిపిస్తుందంటే క్రీస్తు వద్దకు నడిపిస్తుంది. నాలో పాపం ఉంది, నేను పాపిని, నాలో పాపం ఉంది, నేను అయ్యో దుర్మార్గతలో ఉన్నాను, అయ్యో దుష్టత్వంలో ఉన్నాను, అయ్యో నేను పాపంలో పడి ఉన్నానని తెలియజేయనట్టుగా ప్రతి మనుష్యుడు ఎరిగి సరిదిద్దుకోవాలని, దిద్దుబాటు చేసుకోవాలని దేవుడు ఆజ్ఞలను ఇస్తే, ఈ యొక్క యూదులు ఏం చేస్తున్నారంటే
అక్షరానుసారంగా ఆజ్ఞలను తీసుకొని అక్షరానుసారమైన మనస్తత్వంతో అక్షరానుసారమైనటువంటి స్థితిలో ఉండిపోయి దేవుడు ఏం తెలియజేయాలనుకుంటున్నాడో దాన్ని పక్కన పెట్టి ప్రవక్తల మాటలను పక్కకు తోసివేసి తమ స్వనీతిని చేయడానికి పూనుకున్నారు. అందుకే వారికి యేసు ప్రభు అర్థం కాలేదు. అందుకే ఇతను వచ్చి శోధిస్తూ ఉన్నాడు. నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా, వారసుడు నేను ఏం చేయాలని యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాడు. అతనికి అర్థం కాలేదు ఏం చేయాలి. పాపము నుండి విమోచించబడాలి. మరి పాపమును సమస్త మనుషులు పాపములో ఉన్నారని ఎలా తెలియాలి? ప్రతి మనిషి పాపము చేత బంధింపబడి ఉన్నాడని ఎలా తెలియాలంటే దేవుని ఆజ్ఞలు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం తెలియజేస్తా ఉంది మనలో పాపం ఉంది. మనలో పాపం ఉందని మనము దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను ఒక్కసారి మనం ధ్యానిస్తే మనము దుర్మార్గులమని, మనం పాపులమని, అవిధేయులమని, మనలో ఏమాత్రము నీతి లేదని, అయ్యో మరణమునకు మనం పాత్రులం అయి ఉన్నామని మనం ఎరుగునట్లుగా దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. మరి అనేక రకమైనటువంటి బలులు, నైవేద్యాలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? పాపం పోతుందనా? కాదు. ఆ బలులను అర్పిస్తున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, అయ్యో నా పాపము నన్ను ఇంకా వేధిస్తూనే ఉంది, నేను పాపము చేస్తున్నాను కాబట్టే కదా ఈ నైవేద్యాన్ని అర్పించాల్సి వస్తుంది, నేను పాపంలో ఉన్నాను కాబట్టే కదా ఈ బలిని అర్పించాల్సి వస్తుంది. అంటే ఇవన్నీ నాకేం తెలియజేస్తున్నా అంటే నేను పాపంలో ఉన్నాను కాబట్టి ఈ పాపంలో నుంచి నేను విమోచించబడాలంటే రక్షకుడు కావాలి నాకు. ఈ పాపంలో నుంచి నేను పాపంలో ఉన్నాను కాబట్టి ఈ పాపంలో నుంచి నన్ను విడిపించేటువంటి బలి జరగాలి అనే, పాపంలో నుంచి విడిపించే వ్యక్తి కావాలి నాకు అని ప్రతి మనుషుడికి అర్థమయ్యే రీతిలో దేవుని ధర్మశాస్త్రము తెలియజేస్తా ఉంది. ఇది తెలియని అనేక మంది ప్రియ సహోదరులారా, వారిలో ఉన్న పాపం వారు ఎరుగక తండ్రి చేత ఆకర్షించబడితేనే కుమారుని వద్దకు వస్తాడు. అంటే ధర్మశాస్త్రం అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో, నేను పాపిని అని గ్రహించున్నట్టు దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే దర్శించబడతాయో అప్పుడు వారు ఎరిగి ఆ పాపములో నుంచి విమోచించడానికి లోకరక్షకుడు ఒక్కడే ఆయన యేసు ప్రభు వారిని తెలుసుకొని రాగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఇతను మరి చూడండి ఎంతగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే అక్షరానుసారమైన ప్రాచీన స్థితిలో ఉన్నారు వీళ్ళందరూ. మేము నీతిమంతులం అనుకుంటున్నారు వాళ్ళు. మేము మా క్రియల చేత, స్వనీతి చేత మేము నీతిమంతులం కదా, మేము ఇదిగో విశ్రాంతి దినం ఆచరిస్తూ ఉన్నాం, నుదుటిన బాసికం లాగా మేము దేవుని ఆజ్ఞలను కట్టుకుంటున్నాం, చేతికి వేళ్లకు మేము ఆజ్ఞలు కట్టుకుంటున్నాం. అంటే వీరు ఏం ఉద్దేశం, వీళ్ళ ఆలోచన ఏంటంటే కేవలము అక్షరానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ అక్షరం వెనక దేవుడు తన ఆత్మ ద్వారా తెలియజేయాలనుకుంటున్న విషయాలు వారికి ఇప్పటికీ కూడా అర్థం కాలేదు యూదులకి. అందుకే యేసు ప్రభు వారిని వారు విశ్వసించారు. చూడండి ప్రియ సహోదరులారా, ఇక్కడ గమనించినట్లయితే అతడు నీతిమంతుడైనట్టు కనబరుచుకునకు అని ఇంత విన్నాడు. ఇదిగో నువ్వు అలాగూ చేయము, చూడు నువ్వు అలాగూ చేయము అప్పుడు జీవించదు. అంటే ఈ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో దేవుని ప్రేమించేందుకు నువ్వేం చేయాలో 5 ఆజ్ఞలు ఉన్నాయి. నీ పొరుగు వారితో, ప్రతి సాటి మనిషితో నువ్వు ఎలా ప్రవర్తించాలో 5 ఆజ్ఞలు ఉన్నాయి. ఇది చేయి, నువ్వు జీవిస్తావు. కానీ ప్రతి మనిషి హృదయంలో పాపం అనేది, ప్రతి మనిషి హృదయంలో పాపము గూడు కట్టుకొని ఉండడం ద్వారా ఏ మనుష్యుడు తన క్రియల చేత వీటిని జరిగించడం కష్టమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కుదరదు. ఎందుకంటే ప్రతి మనుష్యుడు పాపము చేత బంధింపబడి దేవుడి యొక్క మహిమ నుంచి దూరమైపోయి పాపములో పడి ఉన్నారు గనుక తన క్రియల చేత ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగిన వాడు ఎవడు కూడా అది సాధ్యము కాదు, నీతిమంతులుగా మారలేరు. ఇది చాలా లోతైనటువంటి పాఠ్యభాగం కనుక ఇప్పుడు మనం అటువైపుకు మనం
ఆ భాగంలోనికి మనం వెళ్ళడం లేదు. కానీ ఇక్కడ ఇతను ఈ మాట అన్న తర్వాత అతనికి అర్థమైంది. అతను అనుకున్నాడు, నేను విషయాలు చెప్పగానే అంటే అందులో ఏముందో చెబితే నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు అతను. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు చూడండి, ఆ విధంగా నువ్వు బ్రతుకు. దాంట్లో ఏం రాయబడి ఉందో అది నువ్వు ఖచ్చితంగా నెరవేర్చగలిగితే అప్పుడు నువ్వు నిత్య జీవం ఉంటుంది. నువ్వు నెరవేర్చలేవు. కారణం ఏంటంటే నీలో పాపం ఉంది. అసలు నీలో పాపం ఉందని తెలియజేసేది ఆజ్ఞలు. ఆ పాపంలో నుంచి బయటికి రావాలంటే ఆ బాల శిక్షకుడు ఏం చేస్తాడంటే క్రీస్తు వద్దకు నడిపిస్తాడు. అందుకే అపోస్తులైన పౌలు స్పష్టంగా మనకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ గమనించినట్లయితే అప్పుడు అతను ఇంకొక మాట అడుగుతున్నాడు యేసు ప్రభు వారిని. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకున్న గోరి అతడు అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగాను. చూసారు, ఏం కనబరుచుకోవాలనుకుంటున్నాడండి? నీతిమంతుడైనట్టు కనబరుచుకోవాలనుకుంటున్నాడు. అతని దృష్టిలో పొరుగు వారంటే ఎవరో అతనికి తెలియదు. ఇంకా మేము పరిశుద్ధులం, చాలా పవిత్రులం, మేము చాలా నిష్టగా ఉంటాం, మేము చాలా పవిత్రంగా బ్రతుకుతాం అనుకునే విధంగా వారు తమ స్వక్రియల చేత, స్వనీతి చేత మరి మేము పరిశుద్ధులం అనుకుంటూ, నీతిమంతులం అనుకుంటూ బ్రతుకుతూ ఉన్న వారికి పొరుగు వాడెవడో తెలియదు. అంటే అతని దృష్టిలో నేను అన్ని నెరవేరుస్తున్నాను అనుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభు వారు అతని యొక్క బుద్ధిని గమనించి ఇక్కడ చూడండి, అందుకు యేసు ఇట్లా, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాడు. ఒక మనుషుడట యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు దొంగల చేతిలో చిక్కాడంట. అతను ఎక్కడ చిక్కాడు? దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుడు తటస్థించను. అతడు అతనిని చూచి పక్కగా పోయాను. ప్రియ సహోదరులారా, ఇక్కడ గమనించండి, మొదటి 5 ఆజ్ఞలు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, రెండవ 5 ఆజ్ఞలు ఈ ఇతరులను, తోటి మనుషులను ఎలా ప్రేమించాలి, మనం ఎలా ప్రవర్తించాలి అనేది ఉన్నాయి కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు, యెరూషలేము ఉంటంట ఒకడు యెరికోకు దిగొస్తూ ఉన్నాడు. భక్తి జీవితంలో ఉండవలసిన వాడు, దేవునితో సహవాసం కలిగి ఉండవలసిన వాడు, మరి దేవుని యొక్క నివాసంలో ఉండవలసిన వాడు చిన్నగా దిగి ఎక్కడికి వస్తున్నాడంటే శాపగ్రస్తమైన దాంట్లోకి వస్తున్నాడు. వాడికి తెలియక మరి దిగి వస్తూ ఉన్నాడు. లేకపోతే ఎందుకు వస్తాడండి? నిజంగా తెలిస్తే ఎందుకు వస్తాడు? ఒకసారి ఆలోచించి. ఇప్పుడు మనం ఉన్నాం ఒక ప్రాంతంలో, ఫలానా ఏరియాలో ఈ టైంలో ప్రతిసారి దొంగలు కొడతారండి. అక్కడ దొంగలు పడతారు, జాగ్రత్త, దారిలో వెళ్ళొద్దు ఆ టైంలో అంటే తెలిసి ఎవరైనా దొంగల చేత కొట్టించుకోవడానికి, దొంగలతో దోచబడడానికి వెళ్ళరు కదా. ఖచ్చితంగా ఏం చేస్తాం? తప్పించుకొని ఆ సమయం వదిలేసి పగలపూట ప్రయాణం చేస్తాం. కానీ ఇక్కడ ఇతను చూడండి, యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తున్నాడు. అంటే భక్తి జీవితంలో నుంచి, దేవుని యొక్క నివాసంలో నుంచి బయటికి వచ్చి యెరికోకు దిగి వెళ్తున్నాడు పాపం. మరి ఇతనికి తెలుసు అంటారా? నిజంగా తెలిసిన వ్యక్తి అయితే యెరికోకు ఎందుకు దిగి వెళ్తాడు? శాపగ్రస్తమైన దాంట్లోకి ఎందుకు వెళ్తాడు? లోకంలోనికి ఎందుకు వెళ్తాడు? ఎక్కడ ఉన్నాడట ఇతను? యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆత్మ సంబంధమైన విషయాన్ని మనం ఆలోచిస్తే యెరూషలేము అనేది మన భక్తి జీవితంతో పోల్చుకుంటే యెరికో అనేది దిగిపోయే స్థితి, ఆత్మీయ జీవితంలో నుంచి పడిపోయే స్థితిని మనం ఒకసారి ఆ విధంగా గమనించుకుంటే, ఈ వ్యక్తట యెరూషలేము నుంచి యెరికోకు దిగెళ్తున్నాడు.
ఈరోజు క్రైస్తవులమైన మన జీవితంలో యేసు ప్రభువు వారి రక్తంతో కొనబడిన మన జీవితాల్లో ఆత్మీయతలో ఎదుగుతున్న అనుభవం ఉందా, లేక కిందికి దిగిపోయే అనుభవంలో ఉన్నామా? ఆలోచన చేయండి. ఈరోజు అనేక మంది యెరూషలేము నుంచి ఎరికోకు దిగిపోయే వారు అనేక మంది కనపడుతూనే ఉన్నారు. ఈరోజు యెరూషలేముకి ఎక్కిపోవాలి. వాస్తవానికి భక్తి జీవితంలో దినదినము పైకి ఎదగాలి. ఆత్మీయతలో దినదినము అభివృద్ధి చెందాలి. కానీ ఈరోజు అనేక మంది అభివృద్ధి చెందడానికి బదులుగా కిందికి దిగిపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు అనేక మంది ఆలోచన ఇదేనండి. వారు ఈ విధంగా బ్రతికారు కదా, వారికి ఏం అవ్వట్లేదే. వీరి విధంగా బ్రతుకుతున్నారు కదా, వీరికి ఏం అవ్వట్లేదే. మా కళ్ళ ముందే ఇదిగో వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారు, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, వాక్యాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నారు, ఆదివారం చర్చికి వెళ్తున్నారు, తర్వాత తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అయినా వీరందరికీ ఏం కావట్లేదు కదా, కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టుగా కూడా నేను కూడా బ్రతకచ్చేమో అని ఈరోజు అనేక మంది వారిని వీరిని చూస్తూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే, యెరూషలేములో ఉండవలసిన వారు, భక్తి జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండవలసిన వారు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదలలో ఉండవలసిన వారు ఈరోజు కిందికి పడిపోతున్నారు. ఎరికోకు దిగి వెళ్ళిపోతున్నారండి. ఎంత బాధాకరం. ఎరికోలో లోక ఆశలు ఉన్నాయి, ఎరికోలో పాపపు పనులు ఉన్నాయి, ఎరికోలో నిన్ను పట్టుకోవడానికి పాపం పొంచి ఉంది. ఆ ఎరికో నుంచి నిన్ను దేవుడు విడిపించాడు కదా, ఆ ఎరికో నుంచి నిన్ను దేవుడు విమోచించాడు కదా. ఇక వెనక్కి వెళ్లకుండా, ఆ ఎరుకో వైపుకు వెళ్లకుండా బ్రతకాలి కదా. కానీ ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితాల్లో మేము దేవుణ్ణి ఎరిగిన వారమని చెప్పుకుంటూ కూడా, ఈరోజు అనేక మంది రక్షింపబడినామని చెప్పుకుంటూ కూడా అనేక మంది తమ ఆత్మీయ జీవితాన్ని యెరూషలేముకు ఎక్కిపోవలసిన స్థితిలో ఉండవలసిన వారు, అనగా భక్తి జీవితంలో దినదినము పైకి ఎదగవలసిన వారు కిందికి దిగిపోతున్నారు. ఎంత బాధాకరం. చూడండి, ఇక్కడ యేసుట్లను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళుతున్నాడు. దిగే అనుభవంలో ఉన్నాడు. ఎక్కాలి పైకి. దినదినము భక్తి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. కానీ ఇతను ఏంట దిగుతూ ఉన్నాడు, దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు, దిగుతున్నాడు, పడిపోయే స్థితిలో ఉన్నాడు. ఇందుకే మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో ఎక్కే స్థితిలో ఉన్నామా, ఫాల్ డౌన్ దిగిపోయే స్థితి, పడిపోయే పరిస్థితిలో ఉన్నామా? ఆలోచించి, ఒకవేళ క్రిందికి పడిపోతున్నామా, ఈరోజు పరిశీలన చేసుకో సహోదరుడా, సహోదరి. ఇక్కడ గమనించినట్లయితే దొంగల చేతిలో దొంగల చేతిలో చిక్కాడండి. ఏమండి, దేవుని యొక్క నివాసంలో పవిత్రత ఉంది, దేవుని యొక్క నివాసంలో పరిశుద్ధత ఉంది. అక్కడికి దొంగలు రారు. కానీ ఎప్పుడైతే అతను విడిచిపెట్టి వచ్చాడో, ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎవరెవరు వస్తారా దోచుకోవాలని సిద్ధంగా ఉంటాడు అపవాది. రక్షణ వస్త్రాలను దోచుకోవడానికి, నీతి వస్త్రాలను దోచుకోవడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. దేవుడిచ్చినటువంటి వస్త్రాలను దోచుకోవడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. గాయాల పాలు చేస్తాడు వాడు. ఆత్మీయ జీవితాన్ని పడగొడతాడు, లోక ఆశలు రేపుతాడు. యాత్రికుడి ప్రయాణం అనే ఒక బుక్ చదువుతున్నప్పుడు, అది బుక్ కంటే కూడా మూవీ ఇంకా బాగా అర్థమవుతుంది. మరి ఆ యాత్రికుడు తన ప్రయాణము సాగిస్తున్నప్పుడు, పరలోక పట్టణం వైపుకు సాగిస్తున్నప్పుడు ఎన్నోసార్లు కిందికి లాగాలని, ఎన్నో మార్లు కిందికి లాగాలని సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే అతను ఎన్నో పరిస్థితుల్లో ఒకవేళ కింద పడిపోయినట్టుగా ఆ క్షణంలో కనిపించినా వెంటనే తెప్పరిల్లుకొని దేవుని మాటలను పట్టుకొని పైకి ఎదుగుతూ చేరుకుంటాడు. నిజంగా ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో ప్రతి మనుషుని యొక్క పరిస్థితే. నువ్వు పైకి ఎక్కాలి,
కిందికి చూడకూడదండి. ఆత్మీయ జీవితంలో దినము మెట్టు పైకి ఎదుగుతూ వెళ్ళాలి, పైకి ఎక్కుతూ వెళ్ళాలి, కానీ కిందికి చూడకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే లోక ఆశలు నిన్ను ఆకర్షిస్తాయి. నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే విడిచిపెట్టిన అనేక విషయాలు నీకు మరలా రేకెత్తుతాయి. ప్రియ సహోదరులారా, జాగ్రత్త. మీరు ఎప్పుడైనా ఒక గొర్రెను గమనించండి. దానిని లోబరుచుకోవాలి అంటే, మందలో నుంచి తప్పించాలి, దాన్ని ఒకవేళ లోబరుచుకోవాలి అంటే సింపుల్. ఆ మేతను ఒక కట్టె కట్టి దాన్ని ఇలా చూపిస్తూ వెళితే అది ఆటోమేటిక్ గా దాన్ని తినడానికి తింటూ 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 ఎక్కడికి తీసుకెళ్తామో అక్కడికి వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది. ఈరోజు దేవుడు మేపేటువంటి గొర్రెలుగా మనము కాపరి అయిన, ప్రధాన కాపరి అయిన యేసు ప్రభు వారి చేతిలో ఉండాలి, కానీ దిగి వెళ్ళే స్థితిలోకి రాకూడదు. అపవాది వేసే అగ్ని బాణాలను చూసి వాడు రేపేటువంటి అనేకమైన ఆశలకు లోపడి మనము ఎరికోకు దిగిళ్ళే పరిస్థితి తెచ్చుకోకూడదు. మనం బలవంతులంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన బలవంతుడు కనుక మనల్ని కూడా బలవంతులుగా తయారు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి పైకి ఎదగాలి, ఆత్మీయతలో ఒక్కొక్క మెట్టు ఎదగాలి. లేకపోతే వాడు నువ్వు వెనుదిరిగిన మరుక్షణం ఎవరెవరినో చూసి నువ్వు ఆటలు పెట్టుకోవడానికి చూస్తే నీ వస్త్రాలను దోచుకుంటాడు, నిన్ను గాయాల పాలు చేస్తాడు. నీ జీవితంలో విశ్వాసాన్ని దోచుకొని పైకి మాత్రమే బైబిల్ పట్టుకొని తిరిగే వ్యక్తిగా కనపడతావు, కానీ నీ అంతరంగం అంతా కూడా పాడైపోతుంది. భక్తి జీవితం పాడైపోతుంది. క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోతావు. వాడు ఎలాంటి వాడు అంటే, ఇదిగోండి ఇక్కడ చూడండి, అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయాడు. ఎలాంటి స్థితిలో విడిచిపోయారంటే కొర ప్రాణంతో. ప్రియ సహోదరా, ఈ వాక్య భాగం ఏంటున్న నీవు, ఈ వాక్యం ఏంటున్న నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీవు కూడా ఒకవేళ కొర ప్రాణం ఆత్మీయ జీవితంలో చచ్చుబడిపోయి, ఆత్మీయ జీవితంలో కింద పడిపోయి, క్రీస్తుకు దూరమై పైకి మాత్రమే భక్తి వేషం వేస్తూ అంతరంగము చెడిపోయి లోకాశలతో, లోక సంబంధమైన ఉద్దేశాలతో విడిచిపెట్టిన వాటిని విడిచిపెట్టి వచ్చిన వాటిని మరలా గుర్తు చేసుకుంటూ ఒకవేళ నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఆలోచన చేసుకో. దోచబడ్డావా? ఇప్పటికే అపవాది నీ నుంచి రక్షణ వస్త్రాలను, నీతి వస్త్రాలను దొంగిలించి దిగంబరత్వంలోనికి నిన్ను నడిపించి కొట్టి గాయపరిచి ఒకవేళ నిన్ను మార్గములో ఉండవలసిన నిన్ను మా దారి ప్రక్కన పడేశాడేమో. జాగ్రత్త. మార్గంలో ఉండాలి. చూడండి, అతన్ని కొట్టి ఎక్కడేసిపోయారు చూశారు. మార్గంలో ఉండాల్సిన వాడు మార్గం దారి పక్కన కొట్టి పడేసాడు. సోదరులు, ఒకవేళ ఈరోజు ఈ వాక్యం ఏంటో నీ స్థితి ఎలా ఉంది? నీవు ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉన్నావా? వాక్యానికి దూరమై అనవసరమైన వాటి వైపు ఆకర్షింపబడి దేవుని వాక్యములకు భిన్నంగా ఎవరినో చూస్తూ, వారిని చూస్తూ, వీరిని చూస్తూ చివరాఖరకు నీ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి ఒకవేళ అపవాది చేత దోచబడి కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నామేమో, ఆత్మీయ జీవితంలో దిగిపోయిన స్థితిలో ఉన్నామేమో పరీక్షించు. చూడండి, ఇక్కడ ఆ త్రోవన చూడండి విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించారు. ఆ త్రోవలు ఎవరు వెళ్తున్నారండి? ఎవరు వెళ్తున్నారంటే ఒక యాజకుడు వెళ్తున్నాడు. దేవుని సన్నిధిలో ధూపం వేసేటువంటి వ్యక్తి. మరి పాప పరిహారార్థ నిమిత్తం బలులను
అక్కడ జరిగించేటువంటి వ్యక్తి దేవుని ప్రత్యక్ష గుడారంలో మరి అడుగు పెట్టేటువంటి వ్యక్తి ఇక్కడ ఆ దారిలో వెళ్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిత్యము సేవ చేయుచున్నవాడు, ఏమండి, సమస్తము సిద్ధపరిచేవాడు, పాప పరిహారార్థ బలులను అర్పించడానికి సమస్తమును చేయవాడు, యాజకుడు. చూడండి, దేవునికి సేవ చేయవాడు ఆ దారి గుండా వెళ్తున్నాడు. అప్పుడు అతన్ని చూచి ఎక్కడ అతన్ని చూశాడు, అయితే పక్కగా పోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడట? చూశాడు కానీ ఏం చేశాడట? పక్కగా వెళ్ళిపోయాడట. పట్టించుకోలేదు. చూశాడు కానీ నాకెందుకులే అనుకున్నాడు. మరి ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని చదివేవారు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నవి మేము గైకుంటున్నామని చెప్పుకునేవారు, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయవారు. ఇన్ని రకాలుగా మాకు దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నవారు, దేవుని పనికి నియమించబడినవారు, కానీ దేవుడి మనసు ఏంటో తెలియని వారు, దేవుని ఉద్దేశం ఏంటో తెలియని వారు, దేవుని ప్రేమ ఏంటో తెలియని వారు, రాయబడిన వాటిని అక్షరానుసారంగా చదువుకున్నారు కానీ, అక్షరానుసారంగా బోధిస్తున్నారు కానీ, అక్షరానుసారంగా చదువుకుంటున్నారు కానీ దేవుని మనసు ఏంటో, దేవుని యొక్క ప్రేమ ఏంటో ఎరగనటువంటి స్థితిలో ఉన్నాడు ఆ యాజకుడు. అందుకే ఇక్కడ ప్రభువు ఉన్నాడు కదా, ధర్మశాస్త్రం ముందు ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావు గ్రహించాలి కదా. నిజంగా నువ్వు చదివేవాడు అయితే గ్రహించాలి కదా, అందులో ఏముందో నువ్వు చూసి చేయవాడు అయితే నువ్వు గ్రహించాలి కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, చదువుతున్నారు కానీ గైకొనడం లేదు, బోధిస్తున్నారు కానీ గైకొనడం లేదు. ఇదే ప్రభు చెప్తున్న మాట. యాజకుడు వెళ్తున్నాడు, పట్టించుకోవట్లేదు. మరి అనునిత్యము దేవుని గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో ఉండేవాడు, అనునిత్యము దేవుని సన్నిధిలో గడిపేవాడు, కానీ దేవుని యొక్క ప్రేమ లేనివాడు. యేసు ప్రభు వారు చెప్తున్నారు, పక్కగా వెళ్ళిపోయాడట అతను. ఈరోజు ప్రియ సహోదరులారా, ఆలోచించేయండి. ఎంతో మంది సేవకులు ఉన్నారు ఈరోజు. ప్రియ సహోదరులారా, సేవకులైన వారు ఒకసారి ఆలోచించాలి. అనునిత్యము మేము బోధిస్తున్నాం, బోధ చేస్తున్నాం, అనునిత్యము మేము వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, మేము ప్రసంగాలు చేస్తున్నాం, మంచిదే. అయితే యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోయే వారిని ఎప్పుడైనా నువ్వు పట్టించుకుంటున్నావా? వారి కుటుంబాలు ఎలా ఉన్నాయో పట్టించుకుంటున్నావా? విశ్వాసుల జీవితాలు ఏమైపోతున్నాయో పట్టించుకుంటున్నావా? నేను చాలా మందిని చూశానండి. వారి కుటుంబాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే, సినిమాలు, సీరియళ్ళు, ముసలమ్మ ముచ్చట్లు, ప్రార్థన ఉండదు, బైబిల్ ఉండదు, బైబిల్ చదవడం ఉండదు, ఏమీ ఉండదు. నేను ఎన్నోసార్లు ఎంతో మందిని ప్రశ్నించాను, మీ పాస్ట్ పట్టించుకోడా? ఇది కాదు భక్తి జీవితం, ఇలా కాదు మీరు ఉండాల్సింది, మీరు ఇలా ఉండడం ఏంటి? ఇది కాదు వాక్యం, ఇలా కాదు దేవుని మాటలు చెప్తుంది, దేవుని వాక్యం ఇది కాదు చెప్తుంది అన్నప్పుడు వారు ఆదివారం ఒక రోజు మాత్రమే పట్టించుకుంటారండి. అది కూడా కేవలం వచ్చే ఆ కానుకల కోసం. ఇవ్వండి 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 ఇవ్వండి, ఇది తప్ప చింతే లేదు. నిజంగా ఈరోజు అనేక మంది సహోదరులు వాక్యాన్ని బోధిస్తున్నామన్న సేవకులు, పెద్ద పెద్ద మేము కార్పొరేట్ సేవకులు అని చెప్పుకునే వారు అయితేనేంటి, పెద్ద పెద్ద బిగ్ స్క్రీన్లలో కనిపించే సేవకులు అయితేనేంటి, అనేక మందిని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నీవు దోచబడిన వ్యక్తులను పరామర్శించే వ్యక్తిగా ఉన్నావా? ఎంతమంది యెరూషలేము స్థితిలో నుంచి యెరికోకు పడిపోతున్నారో ఆలోచించండి. ఆత్మీయతలో పైకి ఎదగవలసిన వారు అనేక మంది ఈరోజు కూలిపోతున్నారే, పట్టించుకున్న వాళ్ళ కుటుంబాలు.
ఆ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటో గమనిస్తున్నావా? అనేక మంది ఈరోజు బాప్తిస్మం ఇస్తున్నారు, వదిలేస్తున్నారు. వారు ఎలా బ్రతకాలో, వారు ఎలా ముందుకెళ్లాలో, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఆత్మీయతలో వాళ్ళు ఎలా ఎదగాలో ఏది పట్టించుకోవట్లేదు చాలా మంది. ప్రియ సహోదరులారా, అనేక కుటుంబాలు ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి వాక్యం ఏంటో తెలియక, వాక్యంలో ఉన్నదేంటో తెలియక, పట్టించుకునేవారు లేక ఈరోజు ఆత్మీయతలో పైకి ఎదగవలసిన వారు, క్రీస్తుని వెంబడిస్తూ ముందుకు వెళ్ళవలసిన అనేక మంది విశ్వాసులు ఈరోజు క్రీస్తు నుంచి వెనుదిరిగిన వారే ఎరుకోకు దిగి వెళ్ళబడుతున్న స్థితిలో ఉండి దొంగల చేత కొట్టబడిన స్థితిలో ఉన్నారు. ప్రియ సేవకులారా, ఆలోచించండి. యాజకుడట చూచి వెళ్ళిపోయాడు, చూచాడు వెళ్ళిపోయాడు. అంటే ధర్మశాస్త్రంలో ఏముందో ఇతనికి తెలియదు. ప్రియ సోదరులారా, ఆలోచించండి. తర్వాత చూడండి ఇక్కడ, ఆ తర్వాత అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. లేవీయుడు దేవుని మందసాన్ని మోసేటువంటి వారు, దేవుని 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 పనిలో ఎంతో గొప్ప పనిని కలిగిన వారు, దేవుని సేవలో పాలు పంపులు కలిగిన వారు. ఒక రకంగా చూస్తే నేడు సంఘ పెద్దలు అనుకోవచ్చు, పరిచారకులు అనుకోవచ్చు. ప్రియ సహోదరులారా, ఎలా ఉన్నారు? మీ స్వభావం ఏంటి? మీ పరిస్థితి ఎలా ఉంది? సంఘంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఆత్మీయతలు ఎదుగుతున్నారా, కిందికి పడిపోతున్నారా అని ఆలోచిస్తున్నారు? అలా కిందికి పడిపోయే వారిని గమనించి వారిని పైకి నడిపే వారిగా ఉన్నారా మీరు? ఆత్మీయతలో పైకి ఎదగాలని వారిని చేయి పట్టుకుని నడిపించే వ్యక్తులు కనబడుతున్నారా? ఈరోజు అనేక మంది సంపాదనలో పడిపోయారు, సంపాదించుకోవడంలో బిజీ అయిపోయారు. ఆత్మను సంపాదించే స్థితిలో లేరు, కానీ ఆస్తులు సంపాదించుకోవడానికి పరిగెడుతున్నారు. సంఘ పెద్దలు, సేవకులు ఎక్కడ చూసినా ఒకటే జరుగుతోంది. ఏంటంటే ఆదివారం ఒక్కరోజు దేవుని సన్నిధిలో కనబడితే చాలు, మిగతా 6 రోజులు మా ఇష్టానుసారంగా మేము బ్రతకచ్చు. ఎవరికి వారు తమ మార్గము చెరుపుకొని క్రీస్తు నుంచి దూరం పోవడానికి చాలా మంది అలాగే ఉన్నారు. అంటే ఎవరికి వారుగా తమ జీవితాలను క్రీస్తుకు అప్పగించుకోవాల్సిన పోయి ఎరికోకు పడిపోయే స్థితిలో అపవాదికి అప్పగించుకున్నారండి. వాడు దోచుకుంటున్నాడు. అందరి దగ్గర నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు దోచుకొని బైబిల్ పట్టుకో, చర్చికి వెళ్ళు, కూర్చో, ఏముందో నీకు అనవసరం, దేవుని మాటలతో నీకు అనవసరం. పైకి మాత్రం భక్తి వేషం వేసుకో, పైకి మాత్రం భక్తి ముసుగేసుకో. అందరిలో పెద్దవాళ్ళగా చలామణి అవ్వండి, అందరిలో మంచి భక్తి పరువులాగా చలామణి అవ్వండి. వేషధారం, వెలుగు దూత వేషం. చూసారా ప్రియ సోదరులారా? ఈరోజు అనేక మంది సంఘాల్లో, యేసు ప్రభు వారు స్వార్థం ఇచ్చుకున్న సంఘాల్లో అనేక మంది ఈరోజు తప్పిపోతుంటే పట్టించుకునే దిక్కు దిశ లేదు. దిక్కు లేదండి, పట్టించుకోవట్లేదు ఎవరే కానీ. ఒకవేళ పట్టించుకుని ఇది తప్పు, ఇలా మనం ఇది కరెక్ట్ కాదంటే చాలా మంది అంటున్నారు, మనకెందుకు తప్పు కదా. ఇక్కడ అలాగే వెళ్ళిపోయారండి. యాజకుడు పక్కగా వెళ్ళిపోయాడు, నాకెందుకు. లేవి కూడా పక్క వెళ్ళిపోయాడు, నాకెందుకు. మరి నీ పొరుగువాడు ఎలా బాగుపడాలి? నీ తోటి సహోదరుడు నీ కళ్ళ ముందు తప్పిపోతూ ఉంటే వాడిని నువ్వు దారిలో పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయలేకపోతున్నావు అంటే ఎలా? యేసు ప్రభువుని ఎరిగిన మనలో మనమే సరి చేసుకోలేకపోతే నువ్వు బయటోడికి ఏం చెప్తావు? బయటోడిని ఏం బాగుపరుస్తావు? యేసు ప్రభువుని ఎరగని వారికి అసలు నువ్వేం చెప్పగలుగుతావు? ఇంకా తప్పిపోయే గొర్రెలనే వెతికి తేలేనాడు.
నీ తోటి వ్యక్తులు యేసు ప్రభువుని ఎరిగామని చెప్పుకుంటూ నీతో ఉండి క్రీస్తు నుంచి దూరం అయిపోతుంటే వారిని చేయి పట్టి పైకి లాగాల్సింది పోయి మనకెందుకు అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ఆలోచించు. పక్కగా వెళ్ళిపోతున్నావు. దేవుడు నిన్ను రేపు పక్కన పెడతాడు. ప్రేమ లేదు నీలో, ప్రేమ లేనుడు నేను ఎన్నో మార్లు చాలా మందితో బాధ కలిగి అనవసరంగా నాతో ఎన్నోసార్లు వాదించిన వాళ్ళు ఉన్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, యేసుక్రీస్తు రక్తంతో కనబడిన మనందరము క్రీస్తు ఇంటిలోనికి చేరిన వారం కనుక, మనందరము సహోదరులం కనుక, ఒక ఇంటిలో ఉండే తండ్రి ఒక్కడే మనకు. ఒక సహోదరుడు తప్పిపోతున్నప్పుడు మనం వాడిని దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. చూస్తూ ఊరుకోకూడదు, గద్దించాలి, హెచ్చరించాలి. అగ్నిలో నుంచి లాగినట్టు బయటికి లాగి వాడిని బయటికి తేవాలి, లేకపోతే ఇబ్బంది. ఆ గొర్రెను చూసి 100 గొర్రెలు పడిపోతాయి, జాగ్రత్త అని ఎన్నో మార్లు నేను చెప్పినప్పుడు చాలా మంది వెర్రిలాగా వాదిస్తారు. మనకెందుకు, ఏమనకూడదు, మనకెందుకు తీర్పు తీర్చడం, మనకెందుకు విమర్శించడం? ఎవరు చెప్పారు? విమర్శించేది ఎవరు? తీర్పు తీర్చుతుంది ఎవరు? నువ్వు చేస్తున్న తప్పు అని నా సొంత మాటలు కాదు కదా, దేవుని వాక్యాన్ని చూపించి, ఇదిగో ఇది దేవుని వాక్యం, ఇందులో ఇలా ఉంది, నువ్వు తప్పు చేస్తున్నావు, వాక్యానికి భిన్నంగా వెళ్తున్నావు, ఇబ్బంది పడతావు అని చెప్పేది విమర్శ అయితే అసలు బోధించడమే మానేయాలి. వాక్యాన్ని చెప్పకూడదు ఏ సేవకుడు. సహోదరులు ఎక్కడ ఉన్నారు ఆలోచించండి. తోటి సహోదరుడు తప్పిపోతేనే పట్టించుకోలేని నీ జీవితంలో దేవుడు ఎలా రేపు జీతం ఇస్తాడు? నీ పొరుగు ఆమె దేవుని ఇంటిలోనికి వచ్చిన మనము ప్రభువుని ఎరిగామని చెప్పుకొని మనతో పాటు దేవుని ఇంటిలో ఉన్నామని చెప్పుకుంటున్న వ్యక్తులు బయటికి వెళ్ళిపోయి వాళ్ళు పోతుంటేనే కాపాడుకోలేకపోతే దేవుణ్ణి ఎరగని అన్యులను మనమేం రక్షించగలుగుతాం? మనమేం ప్రభు దగ్గర నడిపించగలుగుతాం? కొత్త మాట్లాడేది ఇవన్నీ. మన స్వభావం ఏంటంటే పక్కగా వెళ్ళిపోవడం, కానీ అందరూ చూసేటట్టుగా వేషం వేసుకోవడం తప్ప ఏమీ లేదు. మార్చుకోవాలి పద్ధతి. ఇక నేను చెప్పట్లేదు, చూడండి ప్రభు చెప్తున్న మాట నెక్స్ట్. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి. ఒక సమరయుడట, మరి ఇతను ఏం చేస్తున్నాడంట? ఆ దారి గుండా వచ్చాడు. యూదులు సమరయుడిని చాలా దూరంగా పెడతారు. మరి అటువంటి అందరూ వారిలో వారే, కానీ సమరయుల్ని వాళ్ళు చాలా తక్కువగా, చాలా అసహ్యంగా చూస్తారు. అటువంటి సమరయుడు ఆ దారిలో వస్తూ ఉంటే అక్కడికి వచ్చి, చూడండి, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. మిగతా ఇద్దరు ఏం చేశారు? పక్కగా వెళ్ళిపోయారు. వచ్చి అతనిని చూచి ఏం చేశాడట? చూచాడు. చూచి ఏం చేశాడు? వెళ్ళిపోలేదండి. అతని మీద జాలిపడి ఏం చేశాడు? అతని మీద జాలిపడ్డాడు. అయ్యో, ఎలాంటి స్థితిలో ఉండేవాడు ఎలాంటి స్థితికి వెళ్ళిపోతున్నాడు? అయ్యో, యెరూషలేములో ఉన్నవాడికి ఇరుకుతో ఏం పని వచ్చింది? అయ్యో, ఎందుకు ఈ విధమైన స్థితిలో పడిపోతున్నాడే అని జాలి పడ్డాడు, జాలి చూపించాడు. జాలి పడ్డమే కాకుండా దగ్గరికి పోయి జాలి పడ్డాడు. జాలిపడి వెళ్ళిపోలేదు. చాలా మంది ఈరోజు జాలి చూపించినట్టుగా ఉంటారు, కానీ వెళ్ళిపోతారు. జాలి చూపించినట్టుగా, దయ చూపించినట్టుగా కనపడతారు, కానీ విడిచిపెడతారు, వదిలేస్తారు, పట్టించుకోరు, దూరం వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఈ సమరయుడట, చూడండి, జాలి పడ్డాడు, జాలి చూపించి దగ్గరికి వెళ్ళాడు. అతని పరిస్థితిని ఎరిగాడు. అతను పడి ఉన్న స్థితిని గమనించి జాలి పడ్డమే కాకుండా పడి ఉన్న స్థితిని బాగు చేయడం కోసం, ఆ స్థితిలో నుంచి లేపడానికి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడట? ఫస్ట్ నూనె ద్రాక్ష రసమును పోసి
ఏం చేశాడు? ద్రాక్షారసాన్ని పోశాడు. ప్రియ సహోదరులారా, ఆలోచన చేయండి. మీరు ఎక్కడైనా మూర్చపడిపోయారు, లేకపోతే ఇంకా కొన్ని విషయాలు గమనిస్తే నూనెతో ఏం చేస్తారంటే అధికారులు బాగా రుద్దుతారు, అరచేతులు రుద్దుతారు, తల అంటుతారు. పెట్టగలగాలి కొర ప్రాణముతో చల్లబడిపోయిన స్థితిలో ఉంటే ఏం చేయాలట? వాక్యముతో వెచ్చబరచాలండి. వాక్యంతో వెచ్చబరచాలి, పెట్టగలిగేటట్టు చేయాలి. నిజంగా చేస్తాం ఈ పని. వెచ్చగా ఉండవలసిన వాడు చల్లని స్థితిలోకి వెళ్ళిపోతే, యెరూషలేములో ఉండవలసిన వాడు ఎరుకోకు దిగాల్సింటే, యేసు ప్రభుతో నడవలసిన వాడు వాక్యము అర్థం కాక వాక్యమును విడిచిపెట్టి తిరిగి మరలా ఎవరినో చూసి ఎరుకోకు దిగెళ్ళాలని ఆశ కలిగి మరి లోకాశలో చుట్టుముట్టి వాడు సాతాను యొక్క ఊరిలోకి వెళ్ళిపోతూ ఉంటే, చచ్చిపోయిన చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే, వెట్టగలిగిన మనందరము, వెచ్చగా ఉన్న మనందరం ఏం చేయాలట? నూనెతో వెట్టగలిగించాలి, వాక్యంతో వాడికి వేడి పుట్టించాలి, చల్లారిపోయిన స్థితిలో నుంచి వెచ్చని స్థితిలోకి తీసుకురావాలి. వెచ్చగా ఉండాలి, చల్లబడిపోకూడదు, చల్లారిపోకూడదు. ఆత్మీయత ఎప్పుడు మండుతూ ఉండాలి. అదేవిధంగా ద్రాక్షారసము పోసి, చూసారా? ద్రాక్షారసం పోసి ఏం చేశాడు? అతని గాయములను కట్టి అతను బలపరచబడ్డానికి, శక్తి తెచ్చుకోవడానికి నూనెను పోసాడు, ద్రాక్షారసాన్ని పోసాడు. ఏం చేశాడు నెక్స్ట్? గాయాలను కట్టి తెప్పరిల్లుకునేటట్టుగా గాయాలను కట్టాడండి. గాయాలను కట్టాడు. ఈరోజు అనేక మంది గాయాలను రేపేవారు ఉన్నారు. ఆత్మీయ జీవితంలో కొన్ని ఒడిదుడుకుల మధ్య ఇబ్బందులు పడుతూ, కొన్ని ఒడిదుడుకుల మధ్య ఆత్మీయ జీవితంలో క్రీస్తుని వెంబడించే మార్గంలో అతలాకుతలమైపోయి ఓడ బద్దలైపోయిన స్థితిలో కొంతమంది ఉంటే, అలాంటి వారిని గాయాలు కట్టడం మానేసి ఈరోజు అనేక మంది ఇంకా గాయాలు రేపి క్రీస్తుకు దూరం అయ్యేటట్టు చేస్తున్నారు. లేరంటారా? ఉన్నారు కదా. సేవకుని యొక్క పని, పెద్దల యొక్క పని పక్కగా వెళ్ళిపోవడం కాదు, గాయాలు కట్టాలి. గాయాలు కట్టే అనుభవం ఉండాలి. ఏ పరిస్థితిలో అతను గాయపరచబడుతున్నాడో, ఎలాంటి స్థితిలో మధ్య గాయాలు పడుతున్నాడో అలాంటి స్థితిలో నుంచి బయటకు తీసుకురావాలి. వాక్యంతో గాయాలను కట్టాలి, దేవుని మాటలతో గాయాలను కట్టాలండి. మనం చూడండి, గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఏం చేశాడట? వాహనం మీద ఎక్కించుకున్నాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఎంత శ్రద్ధ తీసుకున్నాడో కదా. ఈరోజు మనకు అలాంటి శ్రద్ధ ఉందా? వారం మందిరానికి వచ్చేవాడు ఎందుకు రాలేదో, నీ పక్కనే కూర్చునేవాడు ఎందుకు రాలేదో అని పట్టించుకునే దిక్కు లేదు ఈరోజు. ఎందుకు అని విచారించే సహోదరులు లేదు. ఏమైందో ఏంటి అసలు విషయం అని పరామర్శించే వాళ్ళు లేరండి. విడిచిపెడుతున్నారు ఈరోజు. అని ఏ సంఘాల్లో చూసినా కేవలము భక్తి వేషం వేసుకున్నారు, కానీ జాలి, దయా, కరుణ అనేవి పోయాయి. సేవకులు కూడా ఏంటి లాభం, మాకెంత వస్తుంది ఇది చూస్తున్నారు, కానీ అనేక మంది తప్పిపోయిన గొర్రెలను వెతికే స్థితిలో లేరు. పడిపోతున్న వారిని పైకి లేపే స్థితిలో లేరు. అంతే జరగాలండి వాళ్ళకి, అలాగే జరగాలి. ఎందుకు జరగాలి? నువ్వు పెట్టావా ప్రాణం వాళ్ళ కోసం? ఏమైనా వాళ్ళ కోసం నువ్వు కాదు కదా ప్రాణం పెట్టింది, అందుకని నీకు బాధ లేదు.
బాధపడేవాడు ఒకరున్నాడు, ఆయన యేసు ప్రభు వారు. ఎందుకంటే ఆయన కదా ప్రాణం పెట్టింది, ఆయన కదా కలవరిలో గాయాల పాలై మన గాయాలు కట్టడానికి ఆయన గాయపడ్డాడు. అందుకు కదా ఆయనకు బాధ. ఈరోజు అనేకం ఉందండి. చాలా మందిని నేను ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు అడే మాట, మాకు చెప్పేవాళ్ళు లేరు సార్. అన్నా మాకు చెప్పేవాళ్ళు లేరు, ఇలా మాటలు ఇలా మాకు వాక్యంలో ఉన్న వివరించి చెప్పేవాళ్ళు లేరు. కేవలం దశమ భాగాలు తేండి, కేవలము చర్చికి అవి కావాలి ఇవి కావాలి, లేకపోతే మా పిల్లలు ఇంకోటి, ఇలాంటి విషయాలు ఎంతసేపు ఉన్నా ధనాపేక్షతో మాట్లాడే మాటలే తప్ప ఆత్మీయతలో ఎదిగేటట్టుగా ఏ రోజు మాట్లాడింది లేదు. ఇలా ఎంతో మంది వాళ్ళకి వాక్యం అర్థం కాక, ఎలా ఆత్మీయ జీవితంలో ముందుకెళ్లాలో తెలియక, జీవించే జీవితం ఎలాగో అర్థం కాక ఓటమి పాలై తిరిగి మరలా సాతాను యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయే వారు ఎంతో మంది రోజు. ప్రియ సోదరులారా, ఏ డెనామినేషన్ అయితే మనకెందుకు, డెనామినేషన్లతో మనకెందుకు, మనందరము యేసుక్రీస్తు రక్తంతో కొనబడ్డ వారు. ఎవడైతే గాయాలతో పడి ఉన్నాడో, ఎవడైతే ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నాడో, అతను ఏ డెనామినేషన్ చెందిన వాడైనా పర్లేదు కానీ గాయాలు కట్టాలి, వాక్యంతో హెచ్చరించాలి, వాక్యంతో సరిచేయాలి, పెట్టగలిగేటట్టు చేయాలి, నీరసములో నుంచి తెప్పరిల్లుకునేటట్టుగా ద్రాక్షారసం పోయాలి, గాయాలను కట్టాలి. మరి సోదరులారా, ఆలోచించి మనం ఆ స్థితిలో ఉన్నామా పరీక్షించుకున్నాం. ఇక్కడ ఈ సమరయుడు ఏం చేశాడట, అతన్ని వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వారి ఇంటికి తీసుకొని పోయి, పూట కోళ్ళ వారి ఇళ్ళలో ఒకప్పుడు మా బాటసారులు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఈ పూట కోళ్ళ ఇళ్ళు ఉండేటివి. ఏ పూటకు ఆ పూట ఎంతమంది వస్తున్నారో చూసి వారికి సరిపడా భోజనం తయారు చేసి పెట్టేటువంటి ఇల్లు. రొక్కం తీసుకొని మరి వారి దగ్గర సొమ్ము తీసుకొని చేసేవాళ్ళు. ఇక్కడ పూటకూర వాళ్ళ ఇల్లు అంటే దేవుని మీద యథార్థముగా ఆధారపడి పనిచేసేవాళ్ళు. ఏ రోజుకు ఆ రోజు ప్రభు వైపు చేతులెత్తి ప్రభు మీదే ఆధారపడి బ్రతికే వారి ఇంట చేర్చాలట. ఉన్నారా మనలో అలాంటి వాళ్ళు? అలా సేవ చేసే వాళ్ళు ఉన్నారంటారు. యథార్థత కలిగి సత్యమును బోధించు, గాయపరచబడిన స్థితిలో నుంచి వచ్చిన వారిని పరామర్శించి అటువంటి వారిని సత్యం వైపు మళ్ళేటట్టుగా, అబద్ధం వైపుకు పోనీయక క్రీస్తుని వెంబడించేటట్టుగా చేయగలిగినటువంటి యథార్థవంతులు ఎంతమంది ఉన్నారు? యథార్థ పరులు ఎంతమంది ఉన్నారు? ఆలోచన. ఏది ఆశించకుండా దేవుని మీదే ఆధారపడి దేవుడి నుంచి పొందుకుండా తమ చేతులు తమ కన్నులు దేవుని వైపు ఎత్తుతూ మనుషుల నుంచి ఏది ఆశించకుండా దేవుని ద్వారా సమస్తము పొందుతూ దేవుని కొరకే బ్రతుకుతూ దేవుని కొరకు అనేకులను సిద్ధపరిచేటువంటి పూట కూళ్ళ ఇల్లు వంటి వారు ఎంతమంది ఉన్నారండి? సోదరులారా, చూడండి, అక్కడికి తీసుకెళ్ళి ఇతని పరామర్శించుకుని ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పిపోయాను. చూసారా, చేర్చాడు. ఇంకేదన్నా ఖర్చు ఉంటే నేను ఇస్తాను, బలపరచు, స్థిరపరచు, నీకు జీతం ఇచ్చే రోజు ఒకరోజు వస్తుంది. ఈ రోజు ఒకవేళ నీవు బలహీనతలో ఉండొచ్చు, ఒకవేళ నీవు దరిద్రతలో ఉండొచ్చు, ఒకవేళ నీవు నీ యథార్థతను బట్టి నీవు నడుచుకునే మరి క్రీస్తుని వెంబడించే స్థితిని బట్టి ఒకవేళ నువ్వు తక్కువగా ఉండొచ్చేమో. నీకున్న దానిలోనే, నీకున్న స్థితిలోనే, నీవు ఉన్న పరిస్థితిలోనే వాక్యమును కలిగిన ఐశ్వర్యవంతుడిగా నీ దగ్గర అనేకులను ఏం చేయాలట? క్రీస్తు వైపు నడిపించు, పరామర్శించు, దినదినము బోధించు, ఏ పూటకు ఆ పూట వాళ్ళని బలపరచు, ప్రతిరోజు వాళ్ళని బలపరిచి క్రీస్తు మెత్తవై సిద్ధపరచు. నీకు వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు మరలా ఇస్తాను. నువ్వేం పోగొట్టుకోను, ఘనమైన ఫలం,
అధికమైన ఫలం పరలోకం ఉంటుంది. యేసు ప్రభు వారు ఇస్తారు. చూడండి, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడైనా నీకు తోచున్నదని యేసు అడగ్గా అతని మీద జాలి పడిన వాడే అని. అందుకు యేసు, నువ్వు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. చూసారా, అడంటున్నాడు ఇంకెవరు? ఆ జాలి చూపించినోడే. ఎవరైతే జాలి పడ్డాడో, ఎవరైతే గాయాలు పెట్టాడో, ఎవరైతే వెట్టగలిగేటట్టు చేశాడో, ఎవడైతే ఆ మనిషిని తెప్పలేటట్టు చేశాడో, ఎవరైతే వాహనం మీద ఎక్కించుకున్నాడో, ఎవరైతే పుటకొల్ల మన ఇంట్లో చేర్చాడో అతనే పొరుగువాడు. అర్థమైందా అండి? చూడండి, అతని మీద జాలపడేవాడే అని. అందుకే నువ్వు వెళ్ళి ఇలా అలాగు చేయమని చెప్పి. ఇప్పుడు అర్థమైంది కదా నీకు పొరుగువాడేవాడు. నువ్వేం చేయాలో నీకు అర్థమైంది కదా. బోధించడం కాదు, అందులో ఏముందో చెప్పడం కాదు గొప్పతనం. దేవుని మనసు ఎరగాలి, దేవుని ప్రేమ ఎరగాలి, దేవుని ప్రేమించే వ్యక్తిగా మనుషులను ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. అప్పుడే నీవు దేవుని ప్రేమించేవాడు అవుతావు. కాబట్టి నువ్వు కూడా వెళ్ళి ఇలా చేయి. ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో పడి ఉంటారు, ఎందరైతే పాపంలో పడి కొట్టుమిట్లాడుతుంటారు, ఎందరైతే వాక్యములకు భిన్నంగా ప్రవర్తిస్తూ తమ ఆత్మీయ జీవితాన్ని చెరుపుకొని పడిపోతుంటారో, ఎందరైతే ప్రభువుని విడిచి వెళ్ళిపోతుంటారో, లోకాశల్లో పడి వెళ్ళిపోతుంటారో, వాళ్ళను వీళ్ళను చూసి దురాశల పాలైపోయి అపవాది చేతిలో పడి వెళ్ళిపోతూ ఉంటారో, విడిచిపెట్టకుండా మనం ఏం చేయాలట? తీసుకుంటాం. ఈ సమరయుడు యేసు ప్రభు వారే కదా. మనము కూడా ఒకానొక స్థితిలో పట్టబడిన వారైన జీవితంలో, ఎందుకు పనికిరానటువంటి జీవితంలో మనం ఉండగా ఆయన తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించి మనల్ని విమోచించాడు. సంఘములో చేర్చి మనల్ని బలపరుచుతున్న దేవుడు. ఆయన వాక్యము ద్వారా మనకు చచ్చని స్థితిలో ఉన్న మనల్ని వెచ్చని స్థితిలోకి తీసుకొచ్చాడు కదా. మరి ఆయన అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నీవును వెళ్ళి అలాగూ చేయము. ప్రభు చెప్పి సైలెంట్గా లేడు ఇక్కడ. యేసు ప్రభు వారు చేసేవాళ్ళే అయిపోయింది కాదు ఇక్కడ. ప్రతి క్రైస్తవుని యొక్క, ప్రతి శిష్యుని యొక్క, ప్రతి ఒక్క వ్యక్తి యేసు ప్రభువుని ఎరిగిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విధి ఏంటంటే, నీవును వెళ్ళి అలాగూ చేయము. నీ పక్కనలు పడిపోతుంటే చూస్తూ ఊరుకోవడం కాదు, నీ ఇరుగు పొరుగు వారు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవడం కాదు. సువార్త ప్రకటించాలి. తోటి సహోదరులు యేసు ప్రభువుని ఎరిగి మనతో పాటు ఉన్నటువంటి, మన చుట్టూ మనతో పాటు ఉన్న సహోదరులు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోవడం కాదు. ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళని చూస్తూ ఊరుకోవడం కాదు. నాకెందుకు లేనుకోవడం కాదు. నీ ఇరుగు పొరుగు వాళ్ళు దేవుడిని ఎరక్క నశించిపోతుంటే చూస్తూ ఊరుకోవడం కాదు. ఏం చేయాలట? గాయాలు కట్టాలి, సువార్తను ప్రకటించాలి, గాయాలు కట్టాలి, తప్పిపోయిన వారిని వెలికి రక్షించాలి, తప్పిపోయిన గొర్రెలను తీసుకుని రావాలి, సత్యమును బోధించి క్రీస్తు మార్గంలోనికి నడిపించాలి, వాళ్ళకు వాక్యముతో వెట్ట కలిగించాలి, తెప్పరిల్లేటట్టు చేయాలి. ప్రభు యొక్క శరీరము, రక్తము యొక్క విలువను తెలియజేసి వారి బలహీన స్థితిలో నుంచి బలవంతులుగా మార్చేటట్టుగా తిరిగి మరలా వాళ్ళు యథార్థమైన మనస్సాక్షితో బలలో చేయి వేసే విధంగా వారిని ప్రేరేపించాలి. మనస్సాక్షి పాడు చేసుకొని బలహీనులైపోయి ఏరికోకు దిగిపోయే స్థితిలో, సాతాను యొక్క చేతిలో పడి దొంగిలించబడిన స్థితిలోకి వెళ్ళిపోయిన వారిని తిరిగి మరలా బలవంతులుగా మార్చాలి. ఈ బాధ్యత ప్రతి తోటి సహోదరుడి మీద ఉంది. వారే పొరుగు వారు. ఆయన ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఇలాగు చేయము, నువ్వు ఇలాగు చేయము, నిత్య జీవంలో ఉంటావు. నిజంగా మనం అలాగ చేస్తున్నామా? ఆలోచన చేయండి. తప్పిపోయి అనేక మంది ప్రభువుకు దూరం అయిపోయి
వాక్యాన్ని ఎరువుకెళ్ళిపోతున్న వారిని ఎవరైనా పర్లేదు, వారి ఏ డెనామినేషన్ మనకు అనవసరం. కానీ క్రీస్తు రక్తంతో కొనబడిన వాడిగా ఆలోచన చేసి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పి తిరిగి మరలా ఆత్మీయతలోకి తీసుకురాగలుగుతున్నామా? తిరిగి మరలా ఒక సహోదరిని సంపాదించగలుగుతున్నామా? గాయాలు కడుతున్నామా? అట్ ద సేమ్ టైం దేవుని ఎరక్క ఉన్న లోకంలో వారికి దేవుని మాటలతో, సువార్తతో వారిని సత్యం వైపుకు నడిపించి జీవం కలిగిన దేవుని వైపుకు నడిపించగలుగుతున్నామా? యేసు ప్రభు వారి దగ్గరికి తేగలుగుతున్నామా? ఏమండి, కట్టబడిన గాడిదను విప్పుతున్నామా? ప్రభువు దగ్గరికి నడిపించగలుగుతున్నామా? తీసుకొని రాగలుగుతున్నామా? చూడండి. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఎలా వచ్చి సహోదరుడు, ఆ సహోదరి కేవలం బైబిల్ పట్టుకొని తిరిగినంత మాత్రం సరిపోదు. బైబిల్ మోస్తూ తిరగడం దేవునికి అనవసరం. బైబిల్ మోసే వాళ్ళు కాదు దేవునికి కావాల్సి. దేవుని మాటలను హృదయంలో నింపుకుంటూ జాలితో, కరుణతో, దయగలిగి పొరుగువాడు పాడైపోతుంటే బరువు ఎక్కిన హృదయంతో దయ చూపించి, జాలి చూపించి యేసు ప్రభు వారి వలె అలాంటి వారిని తీసుకొచ్చి సంఘంలో నాటి తప్పిపోతున్న వాళ్ళని మరలా పైకి లేవనెత్తి సహోదరులను సంపాదించి క్రీస్తు కొరకు నిలబెట్టేటువంటి బలవంతులుగా మారాలని, అటువంటి తమరేలుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళి అలాగూ చేయము. నువ్వు ప్రక్కగా వెళ్ళిపోయావంటే, ఒకవేళ ఎవరేమైపోతున్నా నాకెందుకులే, నేను గద్దించకూడదు, ఏమనకూడదు, మనకెందుకులే, మనం ఆ విధంగా ఏం మాట్లాడకూడదు, ఒకరిని ఏం అనకూడదు, వాళ్ళని ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు, మనకెందుకు. చాలా జాగ్రత్తగా ఆలోచించి. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట నేను కాదు. గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, హృదయాలు మరలా తెరవబడేట వాక్యంతో హెచ్చరించాలి, వారిని తీసుకురావాలి, గాయాలు కట్టాలి, మరలా సంఘంలో నాటాలి. ఇదంతా మనం చేయమని ప్రభువు చెప్తున్నాడు. కానీ ఈరోజు అనేక మంది పక్కకి వెళ్ళిపోతున్నారు, చూచి పక్కగా పోతున్నారు, మాకెందుకు లేదు. జాగ్రత్త, మీకు ఫలం ఉండదు. అది బైబిల్లో కరెక్ట్ రాయబడింది. ప్రభువే చెప్తున్నాడు, ఫలం ఉండదు మీకు. పక్కగా వెళ్ళొద్దు, దయచేసి పక్కగా వెళ్ళొద్దు, పట్టించుకోవాలి, దగ్గరికి వెళ్ళాలి, తిరిగి మరలా సహోదరులను సంపాదించాలి. ఆ విధంగా ప్రభు చేయమంటున్నాడు. అలాగూ చేయము, నిత్య జీవంలో ఉంటాం, ఫలాన్ని పొందుకుంటావు, జీతాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా చేసే వరంగా మనందరం ఉండాలని, పక్కగా వెళ్ళకుండా, పక్కకు వెళ్ళిపోయే స్థితిలో లేకుండా పట్టించుకునే వారికి మనందరము ఇప్పటి నుంచి ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి పరిచారకుడు, ప్రతి ఒక్కరు ఆ విధంగా ప్రవర్తించి అనేక మందిని, తప్పిపోయిన వారిని ప్రభు దగ్గరికి మరలా నడిపించడానికి మనందరము కృషి చేయాలని, ప్రభు ఆనందంలో పాలువారమై బ్రతకాలని కోరుకుంటూ, ప్రభు అక్కడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచేవారిగా మనందరము తయారవ్వాలని, అటు కృప ప్రభు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ, యేసు ప్రభు నామములో అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రభు ఆత్మ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.